మద్యం మత్తులో వాహనాలు నడిపే ప్రమాదాన్ని అరికట్టడానికి హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు సరికొత్త చర్యలు చేపట్టారు. గతంలో రాత్రిపూట మాత్రమే నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఇకపై రోజంతా ఏ సమయమైనా నిర్వహించనున్నట్లు మలక్పేట ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ మరియు ట్రాఫిక్ అదనపు కమిషనర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో మలక్పేట, నల్గొండ, క్రాస్ రోడ్ తదితర ప్రధాన కూడళ్లలో నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో మద్యం మత్తులో వాహనదారుల కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాల వలన అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తీవ్రమైనవి. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు మద్యం సేవించి వాహనాలు నడపకూడదన్న సంకల్పంతో ఈ చర్యలు చేపడుతున్నామని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. పోలీసులము ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ప్రదేశంలోనైనా ఏ సమయంలోనైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేయడం అనేది జరుగుతుంది. గతంలో ఇది రాత్రి వరకే పరిమితం ఉన్నట్లుగా ఉండేది. కానీ ఇటీవల కాలంలో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల వివిధ సమయాల్లో మధ్యాహ్నం, ఉదయము అనే తేడా లేకుండా యాక్సిడెంట్ ద్వారా మరణించడం జరుగుతుంది. వీటిని నివారించే నిమిత్తం గౌరవనీయులు మా జాయింట్ సిపి సార్ ట్రాఫిక్ గారి ఆదేశాల మేరకు ఎక్కడైనా, ఏ గల్లీలో అయినా, మెయిన్ రోడ్ మీద అయినా, సిగ్నల్ మీద అయినా, ఎక్కడైనా కానీ అకస్మాత్తుగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. దీనిపైన వాహనదారులు అప్రమత్తంగా ఉండి ఎటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ లేకుండా తన వాహనాలను నడపగలరని కోరుతున్నాము. ఎవరైనా ఈ విధంగా దొరికితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతుంది. కాబట్టి దీని ద్వారా అనేక మంది ఈ మధ్యకాలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ నడిపినటువంటి వాహనదారులకు జైలు శిక్ష కూడా పడడం జరిగింది. ఒక్కొక్కరికి వారం రోజులు, 10 రోజులు జైలు శిక్ష కూడా పడడం జరిగింది. కాబట్టి వాహనదారులు అప్రమత్తంగా ఉండి ఈ విషయంను గమనించగలరని అందరికీ మనవి చేస్తున్నాం. సిటీ నెగిటివ్గా కొంతమంది అంటే వద్దు, మధ్యాహ్నం చేయకూడదు, నైట్ మాత్రం చేస్తే బాగుంటుంది. నెగిటివ్గా అనేది అది అట్లాంటిది ఏం లేదండి. డెఫినెట్గా హర్షిస్తున్నారు. ఇప్పుడు ఇందాక మేము చూస్తే చాలామంది ఎవరికైతే ఈ ఆల్కహాల్ కన్జంప్షన్ అనేది అలవాటు లేకుండా